వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. గడిచిన 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సహాయక బృందాలు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూస్ టీం అంతా కూడా ప్రస్తుతం ఆపరేషన్స్లో పాల్గొంటుంది. ఆ పైన కూలిపోయినటువంటి ఆ స్లాబ్స్ అన్నిటికీ కూడా డ్రిల్స్ ద్వారా హోల్స్ వేసి వాటినంతా కూడా డివైడ్ చేస్తూ పూర్తిగా ఆపరేషన్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు శిథిలాలను ఒక్కొక్క దానిగా పూర్తిగా డివైడ్ చేసి పూర్తిగా శిథిలాలను తవ్వి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మీకు ఆ టీవీ స్క్రీన్పై కూడా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టాటా హిటాచీ భారీ క్రెయిన్ల సహాయంతో హిటాచీల సహాయంతో జేసీబీలు, హైడ్రాలిక్ లిఫ్ట్లు వినియోగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం లోపల 2 కార్మికులు ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. తొలుత నిన్న రాత్రి 1:45 ఒక కార్మికుడు కామేశ్వరరావు అనే ఒక కార్మికుడిని, భవన నిర్మాణ కార్మికుడిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. అయితే అతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం అతని మృతదేహంతో కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు లోపల ఉన్నటువంటి మరొక తాపీ మేస్త్రి, భవన నిర్మాణ కార్మికుడు ఉపేందర్ కోసం కూడా అటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గడిచిన 24 గంటలుగా తమ కుటుంబ సభ్యుడైనటువంటి ఉపేందర్ ఆచూకీ లభ్యం కాలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాస్తారోకలు, నిరసనలు కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ఉపేందర్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని అయితే సహాయక బృందాలు చెప్తున్నాయి. లోపటి నుంచి ఎటువంటి అరుపులు కానీ, కేకలు కానీ, అతను ఉన్నట్లు ఎటువంటి ఆచూకీ కానీ లభించట్లేదని, పూర్తిగా మొత్తం 5 అంతస్తుల మేడ ఒకసారిగా కుప్పకూలడంతో లోపటి నుంచి పూర్తిగా బయటికి ఎటువంటి మార్గం కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని మార్గాలు కూడా మూసుకుపోవడంతో పైన ఉన్నటువంటి స్లాబ్లను దానికి హోల్డ్ పెడుతూ ప్రస్తుతం దాన్ని అంతా కూడా చిన్న భిన్నం చేసి బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు, తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శిథిలాల లోపల ఎవరెవరు చిక్కుకున్నారు, ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం భద్రాచలం మెజిస్ట్రేట్ శివానాయక్ కూడా సంఘటనా ప్రదేశానికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఒకవైపు పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే మకాం వేసి ప్రస్తుతం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి, సహాయక చర్యల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ 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 శ్రీపతి నేషనల్ సేవ ట్రస్ట్ పేరిట ఒక ఆలయాన్ని ఇక్కడ నిర్మించి ఆలయానికి అనుసంధానంగా మరొక ఇంటిని నిర్మించే ప్రయత్నం ఇంటి యజమాని శ్రీపతి చేశాడు. శ్రీపతిపై అనేక అభియోగాలు, ఆరోపణలు కూడా మనకు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు శ్రీపతి అసలు పేరు శ్రీనివాస్ మౌలానాగా తెలుస్తుంది. అతను దూదేకుల కమ్యూనిటీ అని, అతను ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని కూడా స్థానికులు సమాచారం అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అసలు శ్రీనివాస్ మౌలానా అలియాస్ శ్రీపతి ఎందుకు తన పేరు ఇలా మార్చుకున్నాడు, ఎందుకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎందుకు అతను ప్రారంభించడం మొదలుపెట్టాడు. గడిచిన 15 ఏళ్ల క్రితం భద్రాచలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి శ్రీపతి సరిగ్గా మళ్ళీ 4-5 ఏళ్ల క్రితం తిరిగి భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయానికి అనుసంధానంగా 5 అంతస్తుల మేడని G+5 ఫ్లోర్స్తో పూర్తిగా ఒక భవనాన్ని కూడా, బహుళ అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించదలుచుకున్న అందులో భాగంగానే నిర్మాణం చేపట్టాడు. కానీ ఆ నిర్మాణం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా నాణ్యత లేమితో ఆ నిర్మాణాన్ని చేపట్టారు. వేయవలసినటువంటి పిల్లర్లు వేయలేదు. అటు దాదాపు క్వాలిటీకి సంబంధించి పూర్తిగా అన్ని నిబంధనలు కూడా తుంగలో తొక్కినట్లు మనకు స్పష్టంగా ఈ నిర్మాణం అయితే అద్దం పడుతుందని చెప్పుకోవాలి. వేయాల్సినటువంటి పిల్లర్లు కావచ్చు, బీమ్ల విషయంలో నాణ్యత లేమితో వ్యవహరించారని, అదేవిధంగా ఆ పిల్లర్స్కు కూడా శిల్పాకృతిని చేర్చేందుకు, ఇతరత్ర వాటిని అనుసంధానించేందుకు ఆ పిల్లర్స్ దగ్గర హోల్స్ చేసినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పిల్లర్లు కుంగుబాటుకు గురై ఈ ప్రమాదం సంభవించినట్లయితే సమాచారం అవుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్ మౌలానా అలియాస్ షేక్ మౌలానా అలియాస్ శ్రీపతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం అతని వెనుక ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరనే అంశంపై కూడా పెద్ద ఎత్తున భద్రాచలంలో చర్చ జరుగుతుంది. ఈ స్థాయిలో ఒక అక్రమ కట్టడం నిర్మించాల్సి వస్తే ఖచ్చితంగా రాజకీయ నేతలు కావచ్చు, ప్రజాప్రతినిధుల అండదండలతోటి చేయాల్సి ఉంటుందంటే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతని వెనుక కొన్ని రాజకీయ నేతల హస్తం ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున అభిప్రాయాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి G+2 వరకే గ్రామ పంచాయతీలో నిర్మాణానికి అవకాశం ఉంటుంది. అది కూడా
తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ యాక్ట్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ ద్వారానే నూతన ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి దాన్ని వెరిఫై చేసి ఆ లేఅవుట్ బ్లూ ప్రింట్ పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇంత భారీ మొత్తంలో G+5 బిల్డింగ్ నిర్మిస్తున్నా కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కానీ అసలు గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఆ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు కూడా రాలేదని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. కేవలం ఈ యొక్క అక్రమ కట్టడం పైన సుమారు 120కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు మనకు సమాచారం ఉంటుంది. కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ ఇంటి కావచ్చు, ఈ ఇంటిని అనుసంధానంగా ఉన్నటువంటి ఆలయ ప్రారంభోత్సవంలో కావచ్చు, శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు సమాచారం అయితే ఉంటుంది. అయితే ఆ రాజకీయ నేతలు కేవలం ఒక ఆధ్యాత్మిక ఆలోచనతోటే వెళ్ళారా, లేదంటే అతనికి వత్తాసు పలికేందుకు వెళ్ళారని మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవైపు గ్రామ పంచాయతీ ఈవోపై కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయని చెప్పి భద్రాచలం వ్యాప్తంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈవో కూడా సంఘటన ప్రదేశంలోనే ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు సహాయక బృందాలంతా కూడా ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షించినటువంటి కనిపిస్తుంది. కానీ కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 2:45 ప్రమాదం సంభవించిన తర్వాత త్వరితగతిన వేగంగా అటు పనులను ముగించేందుకు కావచ్చు, శిథిలాలను వెలికి తీసేందుకు కొంత అధికారుల మధ్య కావచ్చు, అటు కమ్యూనికేషన్ అనేది చాలా నష్టం అయితే వాటిల్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రంతా కూడా పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి నుంచి పనులు నిలిపివేశారు. ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత మళ్ళీ పనులు ప్రారంభించారు. ఉదయం తెల్లవారుజామునే 6 గంటలకే ప్రారంభించి ఉంటే ఈరోజు మళ్ళీ రాత్రి అయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం మళ్ళీ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మళ్ళీ చీకటి పడుతుంది. ఒకవైపు కేవలం ఆపరేషన్ సగం మాత్రమే పూర్తయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే స్లాబ్ మొత్తంలో సగం ఒక 35% మాత్రమే ఆ స్లాబ్ శిథిలాలను తొలగించారు. ఇంకా 60% ఆఫ్ వర్క్ పెండింగ్లోనే ఉంది. మనం చూస్తున్నాం చాలా భారీ మొత్తంలో క్రేన్ల సహాయంతో ఆ పనులను కూడా కొనసాగిస్తున్నారు సహాయక బృందాలు. ఆ తర్వాత పూర్తిగా పంచాయతీ సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు ఈ ఆపరేషన్లో. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏమేమి లభ్యమయ్యా అన్నింటిని కూడా ఒక పక్కకి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే లోపల ఉపేందర్ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. ఒకవైపు భవన నిర్మాణ కార్మికుడైనటువంటి తమ సహచరుడు ఆచూకీ లభ్యం కాకపోవడం పట్ల భవన నిర్మాణ కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపేందర్ కుటుంబ సభ్యులు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే బైఠాయించి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉపేందర్ ఆచూకీని తమకు తెలియజేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వై పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ ఇద్దరు అధికారులు మాత్రం సంఘటనా ప్రదేశానికి అయితే చేరుకోలేదు. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన అందుకు కారణమని తెలుస్తుంది. నిన్న రాత్రి ఉపేందర్ ఆచూకీ కోసం ఉపేందర్ కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో కలెక్టర్ను ముట్టడించే ప్రయత్నం చేశారు, ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన కొంత అసహనానికి గురైనట్టు, అసంతృప్తికి గురైనట్టు మనకు సమాచారం అయితే ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సహాయక చర్యల సంఘటన ప్రదేశానికి కావచ్చు, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీ మాత్రం రాకపోవడం మాత్రం కొంత విస్మయానికి అయితే గుర్తిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగే పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇంటి యజమాని శ్రీపతిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది, ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవా ట్రస్ట్ పేరిట ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ఆలోచనతోటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా, లేదంటే ఒక వ్యాపారం ముసుగులో ఈ మఠాన్ని కావచ్చు, ట్రస్ట్ను కావచ్చు ఏర్పాటు చేసుకున్న అంశంపై ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ చాలా పెద్ద మొత్తంలో నష్టమైతే వాటిల్లిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మృతుల సంఖ్య మాత్రం అధికారికంగా ఒకటిగానే అధికారులు చెప్తున్నారు. ఇంకొక మృతదేహం లోపల శిథిలాల్లో చిక్కుకున్నటువంటి ఉపేందర్ మృతదేహం లభ్యమైతే మృతుల సంఖ్య 2కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ సమయంలో ప్రమాదం జరిగినటువంటి సమయంలో కూలీలు ఉన్నారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం పూర్తిగా సహాయక చర్యలు ముగిసిన తర్వాత నష్టం ఏ స్థాయిలో వాటిల్లిందనే అంశంపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని, అసలు ఇంటి నిర్మాణం కోసం ఇంటి యజమాని దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పి పంచాయతీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ స్థాయిలో నిర్మాణం చేసిన సమయంలోనే తాము అడ్డుకునే ప్రయత్నం చేశామని, హెచ్చరించామని, ఇంటి యజమానిని ఖచ్చితంగా భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని చెప్పి ఆదేశించామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ భవనాన్ని సీజ్ చేయలేదు, కేవలం ఎందుకు నోటీసులతోనే సరిపెట్టారో, ఆ నోటీసులు కూడా ఇంటి యజమాని అయినటువంటి శ్రీపతి పేరు మీద ఇవ్వకుండా అతని భార్య అయినటువంటి మహిళ పేరు మీద ఎందుకు ఇచ్చారనే అంశంపై ఇంకా అనేక సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అనేక రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఈ ఇంటి నిర్మాణంలో దాగి ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీపతిపై
క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. శ్రీపతిని సేవ్ చేసేందుకు కూడా కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారన్న ఒక అభిప్రాయం సర్వత్రా అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కేవలం సహాయక చర్యలోనే నిమగ్నమై ఉన్నామని చెప్పి పోలీసులు సహాయక సిబ్బంది అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందనేది కనిపిస్తుంది. ఇంత స్థాయిలో బహుళ అంతస్తుల భవనం అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సమయంలో ఎందుకు అధికారులు సీజ్ చేయలేదు, ఎందుకు భవనాన్ని కూల్చేయలేదు, ఎందుకు ఇంటి యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేలా చేయలేదనేది ప్రధానంగా అధికారులపై వస్తున్నటువంటి వాదన. ఐటీడీఏపీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డిఎల్పీఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, క్షేత్రస్థాయి ఈవో సిబ్బంది అంతా కూడా ఈ అంశంలో నిర్లక్ష్యం వహించారని, ఈ అందరి నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం నిండు ప్రాణాలు బలయ్యాయని ప్రధానంగా మృతుల కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంలో ప్రధాన నిందితుడైనటువంటి ఇంటి యజమాని శ్రీనివాస్ మౌలానా అలియాస్ షేక్ మౌలానా అలియాస్ శ్రీపతిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సర్వత్రా డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. ఇది వీడియో సాయంత్రంతో ఇప్పుడు ఉదయ RTV భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.